మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. మనల్ని ఆశీర్వదించుటకు క్రీస్తు యేసు ప్రభువారిని ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తూ వచ్చింటున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినది ఎందుకంటే మనందరికీ తెలుసు, మీరందరూ కూడా సువార్తలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. 1 తిమోతి 1:15 ఏమని ఉంటుంది? తీయొద్దు బైబిల్. వెనక వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. పాపులను ఎవరు పాపులు? ఈ పట్టణం ఇక్కడ వాళ్ళు తప్ప పట్టణంలో ఉన్న వాళ్ళందరూ పాపులా? మనందరం కూడా కదా. పాపినైనా నన్ను రక్షించుడు కొరకు, పాపినైనా నన్ను దీవించుడు కొరకు. ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవాలంటే, పాపినైనా నన్ను దీవించుడు కొరకు యేసుక్రీస్తు. మనం బయట ఆ స్థితి అయిపోయింది, మొదటి స్థితి. ఇప్పుడు రెండవ స్థితిలోనికి వచ్చి ఉంటున్నాం. ఏంటంటే, పాపినైనటువంటి నన్ను దీవించుటకు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపిస్తూ వచ్చింటున్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు ప్రభువారి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఉంటుందన్నట. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ కింగ్డమ్. ఆ 16వ వచనం అందరం కలిపి చదువుకున్నాం. మార్కు 10:16. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారిని మీద చేతులుంచి వారిని ఆశీర్వదించును. యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో అనేక చోట్ల ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంట, ఆ బిడ్డలను కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఏమని ఆశీర్వదిస్తూ వచ్చాడు? వీళ్ళు పెద్దవాడైనప్పుడు ప్రధానమంత్రి అవ్వాలని కదండి, లేకపోతే పెద్ద ధనవంతుడైపోవాలని, లేకపోతే పెద్ద జ్ఞాని అయిపోవాలని, లేకపోతే పెద్ద పేరున్న నాయకుడు కావాలని వారిని ఆశీర్వదించలేదు. ఏమని ఆశీర్వదించుతూ వచ్చాడు? దేవుని రాజ్యములో వాళ్ళు ఉండాలని. మీరేమని ప్రార్థన చేయమంటారు? పాస్టర్ గారి దగ్గరికి ఇలా సేవకుని దగ్గర తీసుకుని, మా బిడ్డ మంచిగా చదవాలి కదండి, మంచి ఉద్యోగం సంపాదించాలి, 2 అంకెల జీతమా 3 అంకెల జీతాలు కూడా ఉంటాయి కదండి. ఇలాంటివి కావాలని మీరందరూ కోరుకుంటూ ఉంటారు, నేను కూడా కోరుకుంటూ ఉంటా. మన బిడ్డలు 2 అంకెల జీతం 3 అంకెల జీతం కూడా వాళ్ళు కదంటే 1000 తర్వాత లక్షల్లో వారు పొందాలని వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. తల్లులు ఎక్కువ ఇస్తూ ఉంటారు, తండ్రులు ఇస్తూ ఉంటారు కదా. అది వారి తండ్రి యొక్క కోరిక. ప్రతి భౌతిక సంబంధమైనటువంటి తండ్రి వారి బిడ్డలు ఆశీర్వదించబడాలని చెప్పి వారు కోరుకుంటూ ఉంటాడు. అయితే దేవునికి బిడ్డలుగా మన దేవుడు, మన ఆత్మీయ తండ్రి యేసు ఆ బిడ్డలను ఆశీర్వదించి ఏమంటున్నాడు? దేవుని రాజ్యంలో వారు మొట్టమొదటిగా కనపడాలి. నీ కొడుకు ఇక్కడ పెద్ద అధికారి భూమి మీద, రేపొద్దుట నువ్వు పరలోకంలో నువ్వు వెళ్ళిపోయావు కదండి. ఆ తర్వాత నీ కొడుకు లేదా కూతురు పరలోక రాజ్యంలో కనపడకపోతే ఏమైనా ఆశీర్వాదం నువ్వు పొందుకున్నట్లా కాదు. కాబట్టి మొట్టమొదటిగా మన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? ఏ ఆశీర్వాదానికి పాత్రలు కావాలని కోరుకోవాలి? దేవుని రాజ్యంలో, కింగ్డమ్ ఆఫ్ బ్లెస్ వారికి కావాలి. ఏంటండి ద ఫస్ట్ బ్లెస్సింగ్? తల్లిదండ్రులుగా మన బిడ్డలకు ఏ ఆశీర్వాదం పాత్రలుగా కావాలి? ఏ ఆశీర్వాదం అండి? దేవుని రాజ్యం, కింగ్డమ్ బ్లెస్సింగ్ కావాలి నీకు నాకు. అందుకే ఆ దేవుడు ఏమంటున్నాడు? యోహాను 1:12 నీ నా కుమారులు బిడ్డలు, లేకపోతే నీకు తెలిసిన వారు, నాకు తెలిసిన వారు దేవుని రాజ్యములో, ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా కావాలి. అది ఫస్ట్ బ్లెస్సింగ్. నీవు నేను కూడా కోరుకోవాల్సినది. మన బిడ్డలు దేవుని రాజ్యమునకు హక్కుదారులుగా అయితేనే ఆ సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆశీర్వాదము అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. ఏమనుంది యోహాను 1?
నీవు నేను కూడా మన పిల్లలు దేవుని పిల్లలుగా చేయాలి. అందుకే కదండి, నా పిల్లలు కూడా దేవుడు మనకి ఎలాంటి ఇచ్చిన పిల్లలు ఎలాంటి వారంట, నేను గత వారంలో చెప్తూ వచ్చాను ఒక బర్త్డే దగ్గర. వాళ్ళు దేవుడు మనకి లోన్ ఇచ్చాడంట కదండి. ఇప్పుడు నువ్వు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే వడ్డీతో సహా చెల్లించాలి కదా. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారనుకోండి, మీరేం చేయాలి? మీకు లోన్ ఉన్నట్టే మీ మీద, మీరు తిరిగి చెల్లించాలి. వారందరూ కూడా ఇప్పుడు తిరిగి దేవునికి మీరు అప్పచెప్పేయాలి, కట్టేయాలి కదండి. నయా పైసతో సహా వడ్డీ చెల్లించాలని బ్యాంకుల వారు కోరుతూ ఉంటారు. లేకపోతే రుణాలు ఇచ్చే అవి ఉంటాయి కదా గ్రూపులు, మీరు ఏ గ్రూపులో ఉన్నారో ఆ గ్రూప్ వారు రుణం కట్టాల్సిందే, లేకపోతే మీ లీడర్ మీకు ఫోన్ చేయొచ్చు కదా. కాబట్టి అలాగే దేవుడు కూడా దేవుని రాజ్యంలో కొలసి 1:13-14 వచనాలు అక్కడ ఏమైనా ఉంటుంది చూడండి. దేవుడు మన పిల్లల్ని కూడా ఆశీర్వదించి, మన పిల్లల మీద ఆశీర్వాదం ఉండాలంటే కింగ్డమ్ ఆఫ్ బ్లెస్సింగ్ మొట్టమొదటిగా ఏంటంట దేవుని రాజ్య సంబంధమైనటువంటి కొలసి 1:14 చూడండి. ఆయన యొక్క రాజ్యములో, ఆయన యొక్క కింగ్డంలో మనలను కూడా సిటిజన్స్గా, పౌరులుగా చేస్తూ వచ్చింటున్నాడు. మా పిల్లలకి అమెరికా పౌరసత్వం వస్తే చాలామంది లక్షలు చెల్లిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు అది కావాలని. ఎందుకండి ఈ దేశము, వేరే దేశాన్ని పంపించేయచ్చు కదా, అది పెద్ద ఆశీర్వాదం అనుకుంటారు. దానివల్ల ఆశీర్వాదాలు రావు, మీకు ఇంకా లోను భారం పెరిగిపోద్ది, మీకు ఇంకా మిమ్మల్ని పట్టించుకోరు, తర్వాత మీకు ఎటువంటి బాంధవ్యాలు ఉండవు. కాబట్టి దానికంటే మించినది నా కుమారుల మీద ఏ ఆశీర్వాదం కావాలి? ఆయన యొక్క రాజ్యములో నివాసులుగా, సో పౌరులుగా మనం చేయాలి. ఈ ఆశీర్వాదము మీ పిల్లల మీదను, మీ మనవాళ్ళ మీదను, లేకపోతే ఇంకా మీ తర్వాత ప్రతి తరం మీదను ఇది ఉండాలని ఈ ఆశీర్వాదం కోరుకోవాలి. అందుకే యేసు ఏం చేస్తూ వచ్చాడు? వారి మీద చేతులుంచి, నీవు పెద్ద అపోస్తలుడు అయిపోయానని చెప్పలా, తన పిల్లలను, మీ పిల్లలను తల్లిదండ్రులతో చెప్తూ వచ్చాడు. ఏంటంటే మీ పిల్లలను, యేసుప్రభు వారు అక్కడికి వచ్చిన తల్లిదండ్రులతో, మీ పిల్లలు దేనిలో వారసులుగా కావాలి? దేవుని రాజ్యంలో. ఆ ఆశీర్వాదం నీవు నేను కూడా కోరాలి మన బిడ్డల పక్షంగా, నీకు తెలిసిన వారి పక్షంగా. ఏంటంట? దేవుని రాజ్యములో వారసులుగా చేయండి అమ్మా, అదే గొప్ప ఆశీర్వాదము. అందుకే 1 పేతురు 3:2 1 పీటర్ 3:2 1 పేతురు 3:2 ఒక నిమిషం నేను చూపిస్తాను. 1 పీటర్ 3:9 క్షమించండి, 1 పేతురు 3. కాబట్టి దేవుని రాజ్యంలోనికి ఎందుకు అదే మీకు ఆశీర్వాదం. దేవుని రాజ్యంలో మీ పిల్లలు ఉండడమే మీకు గొప్ప ఆశీర్వాదము. టెన్షన్ ఫ్రీ, చింతలు లేనటువంటిది, చీకులు లేనటువంటిది. దేవుడు మీ తదనంతరము మీ పిల్లలకు మీరు మీ ఆస్తి హక్కుదారులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళకి ఒక సెంటు కాదు కదా, సెంటులో ఒక చదరపాడుకు కూడా, ఒక అడుగు స్థలం కూడా ఇవ్వాలని కోరుకోరు ఇతరులకు. మీ పిల్లలకే కావాలని కోరుకుంటూ ఉంటారు, హక్కుదారులుగా, ఆశీర్వాదములకు పాత్రలుగా చేయాలనుకుంటారు. అలాగే మన తండ్రి, పరలోకపు తండ్రి మనలందరినీ కూడా, మన పిల్లలను కూడా ఏ రాజ్యంలో? ఆ పరలోక రాజ్యంలో ఆశీర్వాదకులుగా ఆ పరలోక రాజ్యపు ఆశీర్వాదంలో వారు పాలి భాగస్థులుగా చేయాలని చెప్పి తండ్రి అభీష్టమైనది. తండ్రి యొక్క కోరిక అదే. ఏంటంటే నా పిల్లలు ఆ యొక్క ఆయన తండ్రి కుమారుని యొక్క రాజ్యంలో వారసులుగా కావాలని కోరుకుంటూ ఉంటున్నారు. నీవు నేను కూడా ఈ ఆశీర్వాదము మన బిడ్డల మీద ఉండాలని చెప్పి మనం వారిని, అందుకే పుట్టిన వెంటనే వారిని మందిరాన్ని తీసుకుని వచ్చి పాస్టర్ గారిని చేతులుంచి ప్రార్థన చేయమంటారు. దీనికోసం వీడు పెద్దవాడైనప్పుడు అధికారం అయిపోయినా అడగొద్దు, ఏమని కోరుకోవాలి మన పిల్లల్ని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆయన లూకాసు వార్త 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు
లూకాసు వార్తలో 2వ అధ్యాయం మనం చూస్తాం కదా. ఏంటంటే ఆయనను కూడా, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మందిరాన్ని తీసుకుని వచ్చారు. అక్కడ సుమయోను ప్రార్థన చేస్తూ కాబట్టి అది అంశంగా, కాబట్టి సుమయోను ప్రార్థిస్తూ ఈయన ద్వారా నేను ప్రజలందరికీ రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, తండ్రి దేవుడు ఎందుకు పంపించాడు అంటే ఆయన ద్వారా మనందరికీ కూడా ఆయన రాజ్య నివాసులుగా చేసి ఆయన రక్షణను మనకి ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి పుట్టించి ఉంటున్నాడు, లేకపోతే పంపించి ఉంటున్నాడు. అదే కొద్ది వారాల్లో మనందరం కూడా క్రిస్మస్గా చేయబోతూ ఉంటున్నారు. కాబట్టి ఎందుకు ఈ లోకంలోనికి క్రీస్తు ప్రభువాన్ని పంపించాడంటే దేవుడు మనలో ప్రతి వారిని కూడా మన దుష్టత్వం నుంచి మళ్లించి ఆయన రక్షణ చూపించుటకు, మనలను ఆయన రాజ్యంలో నివాసులుగా చేసి, లేకపోతే ఆయన రాజ్య సంబంధులుగా చేసి, ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా చేసి అట్టి ఆశీర్వాదమునకు పాత్రలుగా చేయుట కొరకు నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచింటున్నాడు. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతికి చెప్పబడుతూ వస్తుంటున్నది, ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఆయన రక్షణ పొందుడికే మనలను పిలిచిను. సో దేవుడు ఎందుకు నిన్ను నన్ను పిలిచింటున్నాడంటే ఆయన రక్షణ పొంది ఆయన రాజ్య నివాసులుగా ఆయన రాజ్య నివాసులుగా చేసి ఆయన యొక్క రక్షణ ఆశీర్వాదమునకు పాత్రలుగా చేయడానికై దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచించున్నాడు. ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా ఇంకా అట్టి రక్షణకు పాత్రలుగా లేనట్లయితే మనందరం కూడా అట్టి కింగ్డమ్ ఆఫ్ బ్లెస్సింగ్ అందరూ కావాలని ప్రార్థన చేయాలి. ప్రతి యవనస్తులు, చిన్న బిడ్డలు, పిల్లలు, పెద్దలైన ఎవరైనా సరే ఈ యొక్క మొట్టమొదటి ఆశీర్వాదమునకు పాత్రలుగా అయ్యారా లేరా చూసుకుని మనము వాళ్ళలో పాలు పొందును. ఒకవేళ కాకపోతే ఈరోజే తీర్మానం చేసుకోవాలి, దేవుడు రక్షణ ఆశీర్వాదములను మీకు దయచేటి కొరకే క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. రెండవదిగా మనకు చూసినట్లయితే దేవుడు ఎందుకోసం పిలిచి ఉంటున్నాడంట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కదండి. ఇన్హెరిటల్ బ్లెస్సింగ్స్ ఏంటి, తండ్రి ఆస్తి లేకపోతే తాతల ఆస్తి కుమారులకి హక్కుదారులుగా, ఎవరైతే వాళ్ళ యొక్క హక్కుదారులుగా వస్తుందో వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును కూడా దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ వచ్చింటున్నాడు. అయితే మనం ఈ ఆశీర్వాదమునకు పాత్రలం కాదు. మనము అయితే భూ సంబంధమైనటువంటి తండ్రులు ఇచ్చేటువంటి ఆశీర్వాదము తాత్కాలికమైనదే. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము అది ఎక్కడి నుంచి వస్తుందంట, దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి అందుకే యాకోబు తన కుమారుని దీవిస్తూ ఆదికాండము 49వ అధ్యాయంలో చూడండి, ఎటువంటి దీవెన తన కుమారుల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ వస్తుంటున్నాడంటే 49వ అధ్యాయము 24వ వచనం నుంచి చాలు కాబట్టి తర్వాత చదువుకుంది. కాబట్టి పైనుండి సహాయం చేయి నీ తండ్రి దీవెన, మింటి దీవెనలతో, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వస్తాడు. భూ సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా సంక్రమించేటువంటి ఆస్తి కొంతకాలమే ఉంటుంది. పైనుండి వచ్చే తండ్రి దేవుడు ఇచ్చే దీవెన, దేవుడిచ్చేటువంటి దీవెన ఎలాంటిదంట, అది శాశ్వతమైనదట. చూడండి, కీర్తనలు 133, కీర్తనలు 133 చాలా చిన్న కీర్తన, చదువుదాం.
చూడండి, యెహోవా ఇచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆశీర్వాదము శాశ్వత కాలంగా ఉంటుంది. నీవు ఈ భూమి మీద ఎంతో ప్రయాసపడి కాబట్టి ఏది సంపాదించుకున్నా నీ బిడ్డల కోసం కొంతకాలం, ఒకవేళ బిడ్డలు అది పొందినా కానీ నిన్ను గుర్తించకపోవచ్చు. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఏంటండి? ఎవరి ఆశీర్వాదము? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ద్వారా నువ్వు సంపాదించుకోవాలి కదండి. నీవు నేను కూడా దేవుని ద్వారా ఆశీర్వాదం, పర సంబంధమైనటువంటి దీవెనలు నీకు నాకు కూడా కలగాలి. అవి ఏ రీతిగా కలుగుతాయి చూడండి. పేతురు ఏమంటున్నాడు? 2వ పేతురు 1వ అధ్యాయం 1-4. కాబట్టి నీకు నాకు కూడా దేవుడి నుంచి ఆశీర్వాదం ఏ రీతిగా వస్తుందంటే దైవ స్వభావములో పాలివారమగట ద్వారా, అది దేవుని వాగ్దానముల ద్వారా, దేవుని ద్వారా ఆశీర్వాదం కలుగుతుందంటే నీకు వచ్చేటువంటి దేవుడిచ్చినటువంటి వాగ్దానముల ద్వారా కదండి. దేవుడిచ్చి నీకు ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం ఇవ్వబడుతూ ఉంటుంది. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. దాని ద్వారా నీకు దేవుని స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే ఇవి దేవుడిచ్చే వాగ్దానములు కదండి. సో కాబట్టి నీవు నేను కూడా దేవుని నుండి ఇలాంటి ఆశీర్వాదములకు దైవ స్వభావంలో మనము పాలివారమగట ద్వారానే నీవు నేను కూడా ఈ ఆశీర్వాదములని సంపాదించుకుంటాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఏదో సాధారణంగా నువ్వు పొందేయలేవు. ఉదయం లేచి నువ్వు బైబిల్ చదవడం ద్వారా దైవ స్వభావం అనేది, అనగా దేవుని స్వభావము, ఆ గుణలక్షణాలు నీలోనికి వస్తాయి. ఏ రీతిగా? దేవుని వాక్యం, ఈ వాగ్దానముల మూలముగా. అక్కడ ఉందా లేదండి? ఈ వాగ్దానం 4వ వచనం మధ్యలో, ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని. సో కాబట్టి నీకు నాకు కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కావాలంటే ఏదో స్విచ్ నొక్కితే వెలిగే లైట్ లాగా వచ్చేవు, యాంత్రికంగా రావు. దాని కొరకు నీవు నేను కూడా ప్రయాసపడాలి. ఏంటి? దేవుని వాక్యాన్ని చదవాలా, ప్రార్థన చేయాలా, బైబిల్ స్టడీలో పాలు పొందాలా, ప్రార్థన కూడికలు పాలు పొందాలా, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించాలా. అప్పుడు మాత్రమే నీకు నాకు కూడా ఈ పర సంబంధమైన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ పాలు పొందుతాయి, పాలుగస్సులుగా అవుతాం. లేకపోతే నీ కుమారులకి కూడా ఈ వాగ్దానం రాసి ఏదో ఈ మొక్క తీసుకుంటే బైబిల్లో పెట్టుకుని ఇది ఆశీర్వాదం వచ్చేయాలంటే రాదు. దానికోసం ఏం కావాలంట? మనందరం చేత. సో కాబట్టి మనము ఈ వీటిని స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకుంటావు? అవి సహజంగా నీకు వచ్చేవు. నువ్వు వాటి కోసము మనందరము కూడా వాటి ప్రకారం నడుచుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 1:5. కాబట్టి ఆ దైవ స్వభావంలోనికి నీవు నేను రావాలంటే నీవు నేను కూడా ప్రయాసపడాలి. మనం ఏమనుకుంటామంటే చాలా సునాయాసంగా వచ్చేయాలి. నీకు డబ్బులు రావాలంటే ఫోన్పే ఉంది, ఆ అకౌంట్లో డబ్బులు ఉండాలి కదండి, నువ్వు ఎవరికైనా పంపించాలన్నా కదా. సో కాబట్టి నీ దగ్గర ఊరికనే వచ్చాయి. అలాగనే దేవుని వాగ్దానాలు ఉన్నాయి నీ దగ్గర, నువ్వు వాటిని స్వతంత్రించుకోవాలంటే నీవు నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలట. వాటి ప్రకారం ఆ వాగ్దానాలు నువ్వు తీసుకున్నావు, నీ దగ్గర ఉంది, సంవత్సరం అయిపోతుంది, ఆ వాగ్దానం సంగతి ఏంటి? నువ్వు దాన్ని, అదే స్పిరిచువల్ బ్లెస్సింగ్. ప్రతి సంవత్సరం దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నాడు. అయితే ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకునేది లేనిది, అది నువ్వు పొందేది లేనిది నీ చేతుల్లోనే నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు దేనినైనా పొందాలంటే ఈ లోకంలో కండిషన్స్ అప్లై అని రాస్తూ ఉంటారు కదండి, షరతులు వర్తిస్తాయి కదా. మరి షరతులు వర్తించకుండా నీకేది లభించడం లేదే. నువ్వు 100 రూపాయల వస్తువు కొన్నా లేదా 10 రూపాయలది కొన్నా, షరతులు ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు నీకు ఊరికనే లభించవు.
కాబట్టి వాటి కొరకు పేతురు ఏమంటున్నాడంటే, మనందరము కూడా దైవ స్వభావంలో పాలుభాగస్తులుగా కావాలంటే, ఆ దైవ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే నేను కూడా ప్రయాసపడాలి. మనం ఏమనుకుంటాం, ఇది చాలా సునాయాసంగా లభించాలనుకుంటాం. కాదు, వాటి కోసం నేను కూడా మనమందరం కూడా ప్రయాసపడాలి. దేవుని వాక్యాన్ని మనము చేత పట్టుకుని వాటిని చదవడము, ప్రార్థించడము, అవి చేసినప్పుడే ఈ యొక్క ఆశీర్వాదములు, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయి. యోసేపుకు అటువంటి, చూడండి యోసేపుకి ఎలాంటి దీవెనలు ఉన్నాయి, ఇప్పుడు అక్కడ చదవండి, అది పూర్తి చేద్దాం. అక్కడ చూసినట్లయితే యోసేపుకు ఎలాంటి దీవెనలు వచ్చాయి? 25వ వచనం నుంచి. స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ చాలు. యోసేపుకు అన్ని రకాలైనటువంటి దీవెనలు వస్తూ వచ్చాయి. ఎలా వచ్చాయండి? ఊరికనే వచ్చాయా? గుంటలో తోయబడ్డాడు, సహోదరుల చేత విసర్జించబడ్డతో వచ్చాడు, అమ్మవేయబడుతూ వచ్చాడు, ఆ యొక్క పొతీఫర్ ఇంటిలో దోషిగా నిలబడుతూ వచ్చాడు, ఆ తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. ఇన్ని శ్రమల అనుభవాల గుండా వెళ్ళిన తర్వాతే అతడు దైవ స్వభావాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇంకను అతను దీవెనలు వెంబడి దీవెనలు పొందుతూ వచ్చాడు. అంతగా శ్రమ పడిన తర్వాతనే అతడు ఐగుప్తులో ఫరోతో సమానంగా అతడు రాయల్ పొజిషన్ తనకు వచ్చింది. నా జీవితంలో దేవుడు లేవనెత్తాలంటే, దేవుడు నిన్ను ఉద్ధరించాలంటే, దేవుడు నన్ను కూడా ఆశీర్వాదమునకు పాత్రలుగా చేయాలంటే నేను కూడా ప్రయాసపడాలి, శ్రమను అనుభవించాలి, దుఃఖము గుండా వెళుతూ రావాలి. యోసేపు ఆ రీతిగా వెళుతూ వచ్చాడు కాబట్టి అతనికి పైనున్న దీవెనలు, కిందున్న దీవెనలు, అన్ని రకాలైనటువంటి దీవెనలు యోసేపు పొందుతూ వచ్చాడు. ఇదే రెండవ దీవెన ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. నీకు కావాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు నో అనేవారు ఎవరు ఉండరు. అందరికీ వై అంటే ఎస్. ఎందుకు? ఆశీర్వాదం అందరికీ సంతోషం, అందరికీ ఆనందం. ఆశీర్వాదములు ఈ పైనుంచి వచ్చే దీవెనలంట శాశ్వతమైనవి కదండి. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ నీకు నాకు కావాలంటే నేను కూడా ఆయన వాక్యంను, ఆయన వాగ్దానములను మనము అనుదినము మన యొక్క జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు, యోసేపు వలె శ్రమల గుండా వెళ్చినప్పటికీ దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని విశ్వాసమందు మనము నిలకడగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు మనము ఆ దీవెనలు పొందగలుగుతాం. యోసేపు తన దేవుని యందు నమ్మకంగా ఉంచాడు. ఆయన యొక్క నమ్మకత్వమే, యోసేపు యొక్క నమ్మకత్వమే అతనికి ఆశీర్వాదము. అందుకే బైబిల్లో ఏమనుంటుంది? సామెతల్లో ఒక మాట చూసుకో, 28వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఎవరికండి? నమ్మకం. యోసేపు తన తండ్రి దేవుని యందు విశ్వాసమందు అతడు నమ్మకస్తుడిగా జీవిస్తాడు. పొతీఫర్ ఇంటిలో నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. జైల్లో తనకి ఇవ్వబడిన పని ఇదేంటి, నేను అన్యాయంగా జైల్లో వేయబడుతూ వచ్చాను, నేను ఎందుకు ఈ పని చేయాలని చెప్పి జైలు అధికారికి ఎదురు తిరిగాడా? మనమైతే ఎదురు తిరుగుతాం కదా. నేనేం తప్పు చేశానని అన్నం పెట్టవని అమ్మ మీద ఎదురు తిరుగుతారు. నేనేం తప్పు చేశానని నాకు ఈ బైక్ కొనివ్వలేదని తండ్రి మీద ఎదురు తిరుగుతారు పిల్లలు కదా. అది న్యాయసమ్మతమే. అయినప్పటికీ యోసేపు అలా అనలా. జైలు అధికారికి ఎదురు తిరగల, తన యొక్క పై అధికారులకి ఎప్పుడు ఎదురు మాట్లాడలేదు. పొతీఫర్ మీద అయినప్పటికీ ఎదురు తిరగల అతడు. అందుకే నమ్మకముగా మనకి దీవెనలు మెండు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటిది, తండ్రి దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు, స్తనముల దీవెనలు, క్రింద భూమికి దాగి ఉన్న దీవెనలు అన్నీ కూడా
యోసేపుకు లభిస్తూ వచ్చాయి. ఎందుకనగా యోసేపు నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. ఆశీర్వాదములన్నీ కూడా తను పాలు పొందుతూ వచ్చాడు. నీకు నాకు కూడా ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలంటే దేవుని యందు నీవు నేను కూడా నమ్మకంగా ఉండాలి. ఇది రెండవ ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. మూడవ ఆశీర్వాదం చూద్దాం రండి. మూడవ ఆశీర్వాదం యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. చూడండి, ఇక్కడ చూసినట్లయితే బ్లెస్సింగ్ ఆఫ్ బ్రెడ్ అనగా నీ చేతుల కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు. అనగా నువ్వు చేసే పనిని దేవుడు దీవించాలి. అంటే నిన్ను దేవుడు దీవించాలంటే మూడవది ఏంటంటే, మూడవ ఆశీర్వాదం బ్లెస్సింగ్ ఆఫ్ బ్రెడ్. ఇది ఎలా కలుగుతుందంటే నీకున్నది నీవు ఏం చేయాలి? డిపాజిట్ చేయాలి కదండి, అంతే కదా, కరెక్టే. నీకున్న దానిని నువ్వేం చేయాలంట? డిపాజిట్ చేయాలి. ఒక వ్యక్తి దగ్గర ఏమున్నాయి? 9వ వచనం. ఒక కుర్రవాణి దగ్గర చాలు ఏమున్నాయి అతని దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ 2 తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తూ వచ్చాడు. ఎక్కడ? జీసస్ బ్యాంక్, యోసేఫ్ బ్యాంక్లో. మన జోసెఫ్ బ్యాంకులో కాదు కదా. ఎక్కడ? ఏ బ్యాంకులో? జీసస్ బ్యాంక్లో, యేసు బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఎన్ని చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు. అవి ఎంతగా ఆశీర్వదించబడుతూ వచ్చాయి? ఎంతండి? 5,000 మంది. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అలాగే నీ దగ్గరున్న దానిలో నుంచి నువ్వు దేవుని దగ్గరికి తీసుకొస్తే, దేవుని బ్యాంకులో వేస్తే, యేసు బ్యాంకులో నువ్వు వేస్తేనే ఆశీర్వాదము లభిస్తుంది. మామూలుగా నీకు వచ్చేది. నువ్వు మొదటగా నీ దగ్గర ఉన్న వాటిని బయటికి తీసుకురావాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఆ రీతిగా నువ్వు అలవాటు చేసుకుంటే బహుశా ఆ తల్లి నేర్పుంటుంది కదండి. నీ అవసరత, నువ్వు అక్కడికి వెళ్తున్నావు దేవుని మీటింగ్కి, ఇది అక్కడ ఎవరికైనా అవసరమైతే బహుశా నువ్వు షేర్ చేసుకో, లేకపోతే కేర్ తీసుకో అని ఉండొచ్చు. ఆ కుర్రవాడు త్యాగము కదండి. ఎంతమందికి ఆశీర్వాద కవిత్వం వచ్చింది? ఒక చిన్నవాణి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆశీర్వాదం కలుగుతూ వచ్చాయి. నువ్వు అనుకోవచ్చు నీ దగ్గర నువ్వు ఇంత చిన్న అర్పణే కదా నేను అవమానంగా ఫీల్ అవ్వు. దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఏది ఉన్నప్పటికీ హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చినట్లయితే, దేవుని చేతుల్లో పెట్టినట్లయితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తూ వస్తాడు కదండి. చూడండి, అందుకే పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు కూడా మోషే ఈ రీతిగా సెలవిస్తుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి పాట. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు నేను కూడా ఆయనకు నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇచ్చినప్పుడే, నీ దగ్గర ఉన్న దానిని బయటికి తీసి ఆయన చేతుల్లో పెట్టినప్పుడే ఆ చిన్నవాడు తీసుకొచ్చి తన దేవుని చేతుల్లో పెట్టాడు. యేసు యొక్క చేతుల్లో పెట్టగానే యేసు ఏం చేస్తాడు? ఆ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి. ఇవి ఏ పాట శిష్యులే అనేస్తున్నారు. ఎంతమందికి సరిపోతాయి? యేసుని వారు ఆటంకంగా ఉన్నారు శిష్యులు. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదించడానికి కొన్నిసార్లు నీ ఆలోచనలే నీకు ఆటంకాలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు నమ్మకముతో, విశ్వాసముతో వాటిని దేవుని చేతుల్లో పెట్టినట్లయితే, ఒకరి విశ్వాసము, ఆంద్రేయ యొక్క విశ్వాసము అక్కడ ఉన్న వారందరికీ కూడా, లేకపోతే ఆంద్రేయ చేసినటువంటి ఆ యొక్క చిన్న విశ్వాసంతో, ప్రభా ఈ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, బహుశా ఆ అల్ప విశ్వాసాన్ని బలపరిచి దేవుడు వాటిని ఆశీర్వదించక తన విశ్వాసమును, ఆ చిన్నవాని విశ్వాసము అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మారింది. నీవు కూడా ఆ రీతిగా దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు వాంట్ టు బి ఏ బ్లెస్సింగ్? దేవునికి నీవు
ఇవ్వాలి. చూడండి, ఒక్కనే ఆశీర్వాదం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏమంటాడు అబ్రహాముతో? ఆదికాండము చాలు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. సో కాబట్టి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అంటాడు 3వ వచనంలో. కాబట్టి ఆ బాలుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతూ వచ్చాడు. ఈ వాజ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్. వేల మందికి అతడు ఆశీర్వాదకరంగా మారుతూ వచ్చాడు. ఎందుకు? తన దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చడు ద్వారా. దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించగా ఏది కూడా దానికి ఆటంకం కాదు. ఎవరు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుండగా మనుషులు ఎవరు నిన్ను ఆపజాలరు. నీవు అనేక మందికి, అబ్రహాము మన విశ్వాసులకి తండ్రి, అనేక మందికి, వేల మందికి, ప్రతి వారికి ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి ఆశీర్వాదం కావాలంటే నీ విశ్వాసము, నీ దగ్గర ఉన్నది విశ్వాసంతో దేవునికి ఇస్తే దేవుడు దానిని ఆశీర్వదించగలడు. ఇట్టి ఆశీర్వాదము నీకు కావాలంటే నేను కూడా నువ్వు దేవునికి ఇవ్వాలి. ఆ యవన బాలుడు దేవునికి ఇస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి అక్కడ చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటున్నాయి. పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, చూడండి ఏదైనా ఇంకా చదవండి. చూడండి వాళ్ళమ్మ ఏదైతే ముద్ద పిసికిచ్చిందో 5 రొట్టెలు 2 చేపలు ఏమైంది? 5,000 మందికి ఏంటంటే గంప పిండి పిసికి తొట్టే ఒక ముద్ద ఎన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. అందుకే గత కాలంలో సహోదరులు అన్నం వండుతూ ప్రతిరోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టి దేవుని మందిరానికి ఇచ్చేవారు. ఇప్పుడు అది పోయింది. కాబట్టి తద్వారా వారికి సంవత్సరం అంతా ఆహారమును వారి మీద వారికి 3 పూట్ల భోజనము లభించేది. ఎందుకనగా వారు ఏం చేస్తూ వచ్చారు? వారు గుప్పెడు బియ్యం తీసి ఇచ్చారు. నువ్వు కనీసం ఒక వేలు కూడా కదపట్లేదేమో దేవుని పని కోసం కదండి. ఆ కురవాణి యొక్క తల్లి ఒక ముద్ద తీసి వారి పిండి పిసుకు తొట్టిలో నుంచి 5 రొట్టెలు 5,000 మందికి ఆశీర్వాదకరంగా బహుశా దేవుడు ఆ కురవాణి కుటుంబాన్ని దీవించి ఉండడా? బహుశా నేను అనుకుంటాను, పేరైతే లేదు కానీ గొప్ప అధికారి అయి ఉండొచ్చు, లేకపోతే గొప్ప నాయకుడు ఆ దినాల్లోనే ప్రభువు కోసం అయి ఉంటాడు. నీ కుమారులు, నీ కుటుంబము, నీ పిండి పిసుకు తొట్టే ఆశీర్వదించబడాలంటే నేను కూడా ఒక ముద్ద, ఒక గుప్పెడు ప్రభు కోసం నువ్వు ఇవ్వు కదండి. కనీసం 1 గంట లేకపోతే అరగంట 10 నిమిషాలు నువ్వు ఇతరుల కోసం ప్రార్థించు. ప్రభా వారిని దీవించని, ఎప్పుడు ప్రభా వారిని శపించమని కోరకు, లేకపోతే వారికంటే ఎక్కువ అయిపోవాలని కోరకు. అది ఆశీర్వాదం తీసుకురాదు కదండి. నా పిల్లలు వారి పిల్లల కంటే ఎక్కువ అయిపోవాలని కోరుకోవద్దు. కానీ ప్రభువా నా పిల్లల కంటే వారి పిల్లలు ఎక్కువ ఆశీర్వాదం అంటే అప్పుడు దేవుడు నీకు దానిని రెట్టింపు చేయగలడు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28 3 నుంచి 6వ వచనం వరకు ఎన్ని ఆశీర్వాదాలు ఉంచాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టుకోండి, మళ్ళీ చదివి కదండి. నేను చెప్తే మళ్ళా చదవరు కదా. కనీసం మీరు చదివినట్లయితే అక్కడ అనేకమైన దీవెనలు. దేవుడు దేనిని విడిచిపెట్టడు. నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించడం మానడు. నువ్వు చేయు ప్రతి పనిని, ప్రతి ప్రయత్నమును దేవుడు సఫలీకృతం చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ కుటుంబమును ఆశీర్వదించాలంటే, నీ ప్రతి పనిని, నీ వ్యాపారమును దేవుడు ఆశీర్వదించాలంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగమును ఆశీర్వదించాలంటే, నీకు 3 పూటల సమృద్ధి అనేటువంటి పోషణ నీకు కావాలంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. అందుకే యోసేపుకు దేవుడు ఏమంటాడు? ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండము 50:21
చూడండి, దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీ తర్వాత మీరున్నా లేకపోయినా మీ కుటుంబమును, మీ తర్వాత తరాలని దేవుడు పోషించాలంటే నువ్వు దేవునికి ఇవ్వాలి కదండి. అప్పుడు ఆ రీతిగా ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చేవారు దరిద్రులు కాలేదు కదండి. నువ్వు దేవునికి ఇవ్వకపోవడం వల్ల దేవుని కార్యము ఆశీర్వదించబడక మానదు, జరగక మానదు. అయితే దేవుడికిచ్చి ధనవంతులైన వారు ఈ భూమి మీద అనేక మంది ఉన్నారు. ఈ సంఘంలో అనేక మంది ఉండవచ్చు. కాబట్టి నీవు నేను కూడా దేవునికి ఇచ్చి మనము కూడా ఐశ్వర్యవంతులుగా కావాలి. ఆ కుర్రవాడు దేవునికి ఇచ్చాడు, వారి కుటుంబము ఆశీర్వదించబడుతూ వచ్చింది. ఎలాగో అనేక వేల మందికి వారు తృప్తిపరుస్తూ వచ్చారు, పోషించారు ఆ దినాన్న కదండి. 5,000 మందిని ఒక పిండి పిసుకు తోటే పోషించింది. నిన్ను బట్టి దేవుడు అనేకంగా ఆత్మ సంబంధమైన పోషణ ఇవ్వచ్చు. నీవు కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని వినిపించడానికి నువ్వు కూడా వారిని పోషించాలి, వాక్యం వినిపించాలి, ఏదో ఒక విధానంలో దేవుని వాక్యాన్ని దీవించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను, మీకు ఏది అవసరం, ఏది కావాలి ఇప్పుడు, ఏయా బియా కదండి. చాలా పిల్లలు అడుగుతూ ఉంటారు, ఈ వేలు పట్టుకో ఏది కావాలో చెప్తాను అంటూ ఉంటారు కదా. మరి మీరు ఏది కోరుకుంటారు మీ మనసులో మీరే? ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి అనేది. కాబట్టి మీకు ఆశీర్వాదం కావాలా, శాపము కావాలా? అది నీ చేతుల్లోనే ఉంది, నీ తీర్మానంలోనే ఉంది. నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఈ సంవత్సరంలో ఏది నీకు ఆశీర్వాదకరంగా కాలేదంటే నువ్వు దేవునికి ఇవ్వలేదని అర్థం. దేనిలోనూ నీవు సక్సెస్ కాలేదంటే నువ్వు దేవునికి నమ్మకంగా లేవని అర్థం. నువ్వు దేని విషయంలోనూ ఆశీర్వదించబడాలంటే నీ రక్షణ విషయంలో నువ్వు నమ్మకంగా లేవు, దేవుడు నిన్ను దీవించలేదేంటంటే ఆయన రాజ్య నివాసులుగా నీవు ఉంచాల్సినటువంటి విశ్వాసము నీవు ఆయన యందు విశ్వాసం ఉంచలేదనుకుంటా. అందుకే నీ జీవితంలోనికి ఆ యొక్క ఆశీర్వాద రక్షణానందము నీలో లేదేమో, అందుకే దేవుడు నేను దీవించలేదేమో. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 4వదిగా మనం చూసినట్లయితే రండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. చూడండి, ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఏమని ఆశీర్వదిస్తూ వచ్చాడంటే, దిస్ ఈజ్ ద హోప్ ఆఫ్ బ్లెస్సింగ్. నేను మరలా తిరిగి వస్తాను, మీరు నేను వెళ్ళడం చూస్తూ వచ్చారు కాబట్టి నేను కూడా అదే విధానంలో నేను మీ యొద్దకు తిరిగి వస్తాను. హోప్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనందరికీ మనకేంటి నిరీక్షణ? ఏంటి మన నిరీక్షణ ఏంటి? ఆయన మరలా రాబోతున్నాడు. అదే ఈ బల్ల సూచనగా ఉంటున్నది. ఆయన వచ్చు పర్యంతము, 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఏంటంట, ఏమని ఉంటుంది 26వ వచనంలో? ఈ బల్ల దేనికి సదృశ్యంగా ఉంటుంది? ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఇట్ ఈస్ రిజెంబలం ఆఫ్ ఈ సెకండ్ కమింగ్. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన నీకు నాకు మన యొక్క నిరీక్షణ ఏంటంటే ఆయన మరలా రాబోతున్నాడు. జనులు నిరీక్షణ ఉండదు, వాళ్ళకి లేదు. ఈ లోకస్తులకు నిరీక్షణ లేదు, వాళ్ళకి నిరీక్షణ లేనటువంటి ప్రజలు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి ఒక ఆశీర్వాదం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము చూడండి, మనకిచ్చినటువంటి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇది యొక్క 4వ ఆశీర్వాదాన్ని మనం చూసుకుందాం. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఉంటుంది. మనల్ని పరిశుద్ధులుగా పరుస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఎలాగా అంటే ఈ బల్ల ద్వారా. దీనిలో పాలు పొందడానికి మనం ఏదో యథాలాపనగా పాలు పొందాం, మనల్ని మనం పరీక్షించుకుంటాం, అనగా మనల్ని మనం సరిచేసుకుంటాం. తద్వారా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనను ఉన్నట్టుగానే
ఆయనను చూస్తామట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మన రక్షకుడు, ఆయన మన యొక్క ప్రభువు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18లో ఉంది కదండి వివరణ. ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎలా ఉంటాడంట? అబ్బా అంతకుముందు కాబట్టి ఆయన ఎలా ఉంటాడంట? ఆయన దగదగా మెరియు అంతగా అయిపోతాం పవిత్రులుగా అన్నమాట. అంటే ఆ బల్ల మీద వేయబడిన తెలుపు వస్త్రము కంటే మించినది. ఆయనను పోలి ఆయన వలే ఉండినట్లుగా చేస్తుందండి. ఇది గొప్ప మర్మం కదండి. అది లోకస్తులకి ఇది తెలియదు. వాళ్ళకి ఈ నిరీక్షణ లేదు. యేసు వస్తాడంటే ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పబడుతుందిలేండి, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, వారికి రక్షణ గురించి తెలియదు, వారికి ప్రభు అంటే ఎవరో తెలియదు. అయితే నీవు నేను కూడా ప్రభువుని అంగీకరించాం. అందుకే చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయము 16వ వచనంలో ఏమంట? అందుకే ఈ బల్లకు ఏమని పేరు ఉంటుంది? ఇది టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్ అని పేరు దీనికి. ఏంటండి? టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్ అనమాట. ఆశీర్వదించబడినటువంటి బల్ల. కాబట్టి ఈ బల్ల ద్వారా నీకు నాకేంటంటే ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చెప్పబడి చాలు. కాబట్టి ఈ నిరీక్షణ, ప్రభువునందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, నీవు ఆయన యందు, దేవుని యందు నీ నిరీక్షణ ఉన్నది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనను పోలి ఉంటావు, నీవు ఆయన వలే అయిపోతావు. ఇది గొప్ప మర్మము. ఇది దేవుని బిడ్డలకి ఇవ్వబడినటువంటి గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాలు. నేను చెప్పబడిన ఆశీర్వాదాల్లో శ్రేష్టమైనది. నువ్వు ఆయన వలే, ఆయన రాజ్యంలో నీవు మార్చబడడం ఎంత గొప్ప మర్మం కదండి. దేవుడు నీకు నాకు కూడా ఈ ఆశీర్వచనపు బల్ల. అయితే ఈ ఆశీర్వచనపు బల్లలో పాలు పొందేటువంటి మనం ఎలా ఉన్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? నీ యొక్క నడవడిక ఎలా ఉంటున్నది? మనము అనేక సార్లు మనము ఈ యొక్క ఆశీర్వచనపు బలలో పాలు పొందేటువంటి మనం 21వ వచనంలో హెచ్చరిక ఉంటున్నది. 1 కొరింథీ 10:21. మీరు ప్రభు పాత్రలోని దయ్యముల పాత్ర కాబట్టి ఇప్పుడు మనం ఏంటి, మనం ఏమైనా కోరుకుంటాం విశ్వాసులంగా? మనకంత ఏంటంటే ఆ ఆశీర్వాదం కావాలి, ఈ ఆశీర్వాదం కావాలి కదండి. రెండూ కావాలనుకుంటా, ఏంటి డబల్ కదా. కాబట్టి ఆ రీతిగా మనం లోక సంబంధమైన వాటిలోనూ పాలు పొందుతూనే ఇందులోనూ ఈ ఆశీర్వాదం కూడా కావాలనుకుంటే మనకు లభించదు. కాబట్టి నీవు నేను కూడా ఏదైతే ఉన్నదో లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి లోకస్తుల వలె కాకుండా మనము దేవుని బిడ్డలమైనటువంటి మనం వాటిని విడిచిపెట్టి, చీకటి సంబంధమైనటువంటి క్రియలను మనం విడిచిపెట్టి ప్రభువుని పోలి మనము నడుచుకోవాలి. ఈ ప్రభు కార్యాభివృద్ధి అందు మనము ఆసక్తులంగా ఉండాలి. ప్రభు కార్యాల్లో మనము ఎడతెగక మనము ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ఈ యొక్క బలలో పాలు పొందడం ద్వారా నా జీవితంలో ఆ జీవము, ఆశీర్వాదము మనము పాలుభాగస్తులుగా కాగలుగుతాం. సో కాబట్టి నువ్వు ఏది కావాలి నువ్వే నిర్ణయించుకోవాలి. దయ్యములు పాత్రలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి, లేకపోతే శరీరానుసారమైనటువంటి ఆశీర్వాదములా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలా? ఈ యొక్క బల్ల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందాలంటే మనము శరీర సంబంధమైనటువంటి క్రియలను, ఇహ సంబంధమైనటువంటి క్రియలను మనం విడిచిపెట్టాలి. వాటిని మనం విడిచిపెట్టి త్యజించినప్పుడు ఈ యొక్క ప్రభువు యొక్క బల్లలో ఉన్నటువంటి ఆశీర్వాదములు నీవు నేను కూడా పొందగలుగుతాం. అందుకోసమే క్రీస్తు మన కోసం శ్రమపడి, ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం శ్రమపడి ఆయన ఆ సిలువలో మరణించినది. సో కాబట్టి నీవు నేను కూడా మనము నవీన స్వభావం ధరించుకోవాలి. చూడండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ 3:10.
సో కాబట్టి మనం కూడా ఇప్పుడు తీర్మానం చేసుకోవాలి. నవీన స్వభావంలోకి రావాలంటే దేవుని వాక్యము ద్వారా మనకు నవీన స్వభావం వస్తుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యపు వెలుగులో మనుషుల వైపు చూడకుండా తద్వారా ఈ యొక్క నవీన స్వభావం, ఈ యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోనికి నా జీవితంలోనికి వస్తుంది. కాబట్టి 5వ వచనంలో చూసినట్లయితే అది కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము, ఈ యొక్క టేబుల్ ఆఫ్ బ్లెస్సింగ్, ఈ యొక్క ఆశీర్వాదము నీవు పాత్రలకు కాగలగాలంటే మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. దేవునికి ఏది అయిష్టంగా ఉంటున్నదో, దేని విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అవుతున్నామో, రాజీ పడుతుంటున్నామో వాటిని మన జీవితంలో నుంచి తొలగించుకోవడం ద్వారా, ఆయన యొక్క నవీన స్వభావంలో పాలుభాగస్తులు అవ్వడం ద్వారా ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడ యందు మనము కూడా ఆయనను చూడగలుగుతాం. ఆయనను చూసేటువంటి ఆయన స్వభావంలో మనం పాలుభాగస్తులు కావాలంటే వీటన్నిటినీ స్వభావం మనం విడిచిపెట్టి మన జీవితంలో ఏదైతే నీ జీవితంలో ఉన్నదేంటో నీకు తెలుసు, దేవునికి ఆటంకంగా ఉన్నదేంటో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు. మౌనంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వాటిని తొలగించుకోవడానికి తీర్మానం చేసుకుని అప్పుడు యోగ్యమైన రీతిలో ప్రభు యొక్కలో బాలు పొందినట్లయితే దేవుడు ఇక 4వ ఆశీర్వాదమును నీ జీవితంలో కూడా ఇస్తాడు. ఆయన రాకడ యందు ఆయన నువ్వు ఎత్తబడే గుంపులో నేను కూడా మన సంఘము ఉండుతుంది. అట్టి ఆశీర్వాదములు దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.